గేమ్ చేంజర్ కాదు, గేమ్ ఓవర్. నిజం చెప్పాలంటే ఇంక ఇలాంటి కథలు రామ్ చరణ్ గారు అసలు ఒప్పుకోకూడదు. శంకర్ సార్ సినిమాలకైతే అసలు వంక పట్టే పని లేదు. ఎంతవరకు? ఇండియన్ 2 వరకు. ఇండియన్ 2 చూసిన తర్వాత గేమ్ చేంజర్ మీద అసలు అంచనాలు అనేవి చాలా మేరకు పోయాయి. కానీ ఈ కథలో కొత్తదనం ఏముందో తెలియదు కానీ కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. అదే రివెంజ్ డ్రామా, అదే ఫ్లాష్ బ్యాక్, అదే వెన్నుపోట్లు, మొత్తం అంతా డిసప్పాయింటే. అప్పన్ అనే క్యారెక్టర్ సినిమాలో లేకపోతే సినిమా అసలు చూడబుద్ది కాదు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు. అది కూడా అప్పన్ అనే క్యారెక్టర్ మాత్రమే. అంజలి గారికి వేసిన ముసలి గెటప్ అసలు సూట్ కాలేదు. హీరోయిన్గా కైరా అద్వాని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కొన్ని సీన్లకు సంబంధం ఉండదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగానే ఉంది, బాగానే చేశారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు కూడా ఉన్నారు. ఆయన ఎండింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ సినిమాలో మాత్రం. ఇంకా ఎస్జే సూర్య అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశారు. అదొకటి మెచ్చుకోవాలి. ఎస్జే సూర్య యాక్టింగ్ వంకపెట్టలేం. యాక్టింగ్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు. జయరాం ఏదో కొంచెం నవ్వించే ప్రయత్నం చేశారు. ఇంకా సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ అంటారా, ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఒక్క ఫైట్ కానీ సాంగ్ కానీ పెద్దగా ఏం ఆకట్టుకోలేదు. థియేటర్ బయటకు వచ్చేసరికి ఆడియన్ లిటరల్లీ డెడ్ అనమాట. అంటే ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. దిల్ రాజు గారికి మాత్రం తన 50 సినిమాల కెరీర్లోని చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు శంకర్ గారు. మర్చిపోలేని పండగ గిఫ్ట్ అనమాట. ఫైనల్లీ అప్పన్ అనే క్యారెక్టర్ మాత్రమే ఆదుకున్నాడు ఎంతో కొంత. ఇంక సినిమా కథ అంటారా, కథ చెప్పలేను, చెప్పినా అర్థం కాదు. సినిమా అప్పన్న, మోపిదేవి ఆ ఇద్దరి గురించి మాత్రం చూడొచ్చు ఒక్కసారి. తమిళ డైరెక్టర్లు దయచేసి మా టాలీవుడ్లకి ఇంత పెద్ద ఐరన్ రాడ్లు ఇవ్వద్దు.